అందరూ నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే వినాయక చవితి కదండి, చాలా మంది వరకు ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని చేసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంటారు. సో ఆ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని ఎలా చేయాలా ఏంటా అనేది ఈ రోజు మన వ్లాగ్. సో వ్లాగ్ లోకి వెళ్ళిపోదామా? సో గైస్, ఎకో ఫ్రెండ్లీ గణేష చేయడానికి ముందుగా మనకైతే ఇదండి 1 కప్ వచ్చేసి మైదా కావాలండి. అండ్ అలాగే ఒక గ్లాస్ మిల్క్ అన్నమాట. మళ్ళీ పసుపు, కుంకుమ, కొంచెం చక్కెర, అలాగే బేస్ కోసం ఒక కార్డ్బోర్డ్ ఇలా ఏదన్నా ఒక సైజ్ ఉంటే తీసుకోండి. అండ్ మిక్సింగ్ చేసుకోవడానికి బౌల్. సో ఇప్పుడు వ్లాగ్ లోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు ఒక బౌల్లో ఏంటంటే మైదా వేసుకుందాం, పసుపు, అలాగే కొంచెం చక్కెర ఎందుకని డౌట్ రావచ్చు, జస్ట్ కొంచెం గ్రిప్ బాగుండడానికి అనమాట. సో దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని వీటిల్లో పచ్చి పాలు తీసుకున్నాం కదండి. పాలు ఎందుకంటే మనం ఇప్పుడు పూజ చేయడానికి కాబట్టి కొంచెం పవిత్రంగా ఉండాలి కాబట్టి పాలు తీసుకోండి వాటర్ కన్నా. సో ఇప్పుడు దీంట్లో పచ్చి పాలని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సో ఎస్, ఇప్పుడైతే నేను ఇలా బాల్స్ అయితే చేసుకున్నానండి. ఒకటి వచ్చేసి కుంకుమ వేసి చేసుకున్నాను, ఇంకోటి పసుపు వేసి చేసుకున్నాను. ఈ రెండు మనం ఒక 15 మినిట్స్ దాకా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే కొంచెం మూత పెట్టి పెట్టేయడం వల్ల ఏంటంటే షేప్స్ చేసేటప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్ గా వస్తుంది అనమాట, కొంచెం నానడం వల్ల. సో నేనైతే కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నా. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం గణేశాన్ని చేసుకుందామండి. సో ఫస్ట్ అయితే ఇది చేసుకుందాన్ని ఒకసారి బాగా మళ్ళీ ఇలా అనుకుందాం. చూసారా, ఇలా బాల్స్ అయితే చేసుకున్నానండి. ఒకటైతే ఇదండి ఇలా పెద్ద బాల్ ఒకటి చేసుకున్నాను, అలాగే బేస్కి వచ్చేసి ఇలా చేసుకున్నాను. అండ్ హెడ్ పార్ట్కి వచ్చేసి కొంచెం బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి కొంచెం చిన్న సైజులో ఇది చేసుకోవాలన్నమాట హెడ్ పార్ట్. అండ్ ఇలా మళ్ళీ కాళ్ళకి ఒక 2 బాల్స్ చేసుకున్నాను, అలాగే చేతులకి 2 బాల్స్, చెవులకి, తొండానికి. సో ఇలా బాల్స్ చేసి పెట్టుకునేద్దాం ఫస్ట్ పక్కన. సో ఇలా ఇప్పుడు బేస్ని కొంచెం వాటర్ తడుపుకుంటూ ఇలా బేస్ అయితే చేసుకోవాలండి. ఓకే, ఇలా బేస్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే ఈ పెద్ద బాల్ ఉంది కదండి, ఒక రౌండ్ ఇలా తడుపుకొని దాన్ని కొంచెం నీట్గా చేసుకుందాం షేప్. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుందాం. వెనక ఏం చేద్దామంటే ఇది బాగా స్టిక్ అవ్వడానికి సాఫ్ట్ చేసుకుందాము, దీనికి స్టిక్ అయ్యేటట్టు. సో ఇప్పుడైతే నెక్స్ట్ సైజ్ తీసుకున్నానండి. దీన్ని కూడా కొంచెం వాటర్ తడుపుకుంటూ ఇలా చేసుకోవాలన్నమాట లెగ్స్ కోసం. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ 2 ఫింగర్స్తో జస్ట్ ఇలా అనండి. ఇలా అని ఇలా పక్కకు అనుకోండి చాలు. సో జస్ట్ ఇట్లా అని దీన్ని ఇలా అనండి పైకి, అంతే. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలా. సో ఇలా పెట్టాక ఏంటంటే అండి ఇలా వాటర్నే మనం గమ్ లాగా తీసుకొని ఇలా జాయింట్లు వేసుకోవాలన్నమాట వాటర్తోనే. సో ఇప్పుడు నెక్స్ట్ చేతులకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ సైజు ఉన్నాయి కదండి చేతులవి, అవి వచ్చేసి ఊరికే కొంచెం ఇలా అని వి షేప్ చేసుకోవాలన్నమాట. ఇదండి ఇలా చేసిన తర్వాత దాన్ని జస్ట్ ఇలా చేయండి. ఓకే, ఇంకా పొడవు చేసుకుందాము ఎందుకంటే కొంచెం లెగ్స్ మనకి ఎక్స్టెండ్ అయి ఉన్నాయి కాబట్టి. ఇలా చేసిన తర్వాత ఇలా వీలాగా ఓకే. ఇప్పుడైతే ఇలా చేసేసి ఇప్పుడు ఈ రెండింటిని ఏంటంటే
ఇలా బాడీకి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా బాడీకి అయితే అంటించేసుకొని ఇలా దీన్ని ముందుకు అనుకున్నాను. ఇలా ముందుకని ఇలా హస్తంలాగా ఇలా పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడైతే ఈ హెడ్ పార్ట్ ఉంది కదండి, దీన్ని పెట్టేసుకుందాం కరెక్ట్గా సెంటర్కి. సో ఇలా అయితే పెట్టానండి. ఇప్పుడు దీన్ని మనకు అటు ఇటు పడిపోకుండా వెనకాల నుంచి ఇలా సాఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ బాల్ అయితే అండి ఇలా కోన్ షేప్లో చేసుకోండి. తొండానికి ఇలా చేసుకున్నాన్ని ఇక్కడ పెట్టేసుకుందాము. సో దీన్ని అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం, సాఫ్ట్ చేసుకుందాం. గైస్ నేనైతే లడ్డు కూడా రెడ్ కలర్ పెట్టుకున్నాను అండ్ జంజం కూడా వేసేసాను. కళ్ళకైతే మిరియాలు పెట్టాను చూసారు కదా, అండ్ టూత్ పిక్తో అలా నామాలు అయితే చేశాను. సో ఇప్పుడైతే మనం సో ఇలా చేసుకోవాలి సన్నగా దీన్ని క్రోన్ కోసం. ఇదండి ఇలా చేసిన తర్వాత ఇంకొంచెం అయ్యో టైం అయిపోయే కొద్ది టెన్షన్ వచ్చేస్తుంది. అంటే ఇంకొంచెం సేపటి లోపల పూజ అయిపోవాలి యాక్చువల్లీ. సో ఇదండి ఇలా చేసాం కదా, ఇదో ఇలా పెట్టి దీన్ని ఇలా తిప్పండి. ఇలా తిప్పి అంతే ఇలా పెట్టుకుందాం. సో ఇదండి క్రోన్ అయితే చేసేసాను. సో ఇప్పుడైతే ఇంకో బాల్ తీసుకున్నాను. వినాయక చతుర్థి అంటే వినాయకుడిని చేసాం, ఆయన వాహనం కూడా చేయాలి కదా, సో అందుకనమాట. ఏం లేదు, ఇది కూడా సింపుల్ అండి. జస్ట్ ఇలా బెండ్ చేస్తూ కోన్ షేప్ వచ్చేటట్టు అనమాట ముందు. ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇలా ప్రెస్ చేయండి. ఓకే, ఇదండి. నెక్స్ట్ అయితే 2 చిన్న బాల్స్ తీసుకున్నాను. జస్ట్ ఇలా ప్రెస్ చేసేయండి చాలు. ఇదండి జస్ట్ ఇలా ప్రెస్ చేసి అటాచ్ చేసేద్దాం. సో గైస్ నా గణేష్ అయితే రెడీ. సో అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి అయితే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు. మనకి ఐడియాస్ అయితే దొరకవు కదా, సో అలాంటప్పుడు ఇలా చేసేసుకొని మనం తృప్తి పడిపోదాం. సో ఇప్పుడైతే నేను ఇంకా డెకరేషన్ చేసేసి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. Vinayaka chavithi.